ఛత్తీస్గఢ్లో ఒక డీఎస్పీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఒక బిజినెస్ మ్యాన్ ని ట్రాప్ లోకి లాగి అతన్ని బక్రాని చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఆఫీసర్ తో ఫ్రెండ్షిప్ చేసి మోసపోయిన వ్యాపారి ఇప్పుడు ఆమెపైనే కేసు పెట్టడం డిపార్ట్మెంట్ ని షేక్ చేస్తోంది. యూనిఫామ్ వేస్తే చీటింగ్ ఆఫీసర్, ప్రేమ పేరుతో మోసాలు, హనీ ట్రాప్లు రోజు ఎన్నో చూస్తున్నాం. కానీ ఇది కాస్త డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఎవరైనా చీట్ చేస్తే పోలీసుల దగ్గరికి పరిగెడతాం. అలాంటిది పోలీస్ ఆఫీసరే ముగ్గులోకి లాగితే, కోట్లకు కోట్లు పిండేసి నోరెత్తితే ఊచలు లెక్క పెట్టిస్తానని బెదిరిస్తే ఎలా ఉంటుంది? ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లో ఓ వ్యాపారికి నిండా మునిగాక గానీ తత్వం బోధపడలేదు. ఓ బిజినెస్ మ్యాన్ ని ప్లాండ్ గా లవ్ ట్రాప్ లో పడేసిందో లేడీ పోలీస్ ఆఫీసర్. అన్ని రకాలుగా పిండేసింది. పిప్పి తప్ప ఇంకేం మిగల్లేదనుకుందో ఏమో, చల్రే చల్ అనేసింది. అప్పుడు గాని ఆ బిజినెస్ మ్యాన్ కి బుర్ర పని చేయలేదు. నేనేంటి అంత అందమైన డిఎస్పీ నాకు దగ్గరవడమేంటి అని ఓసారి రీల్ గిర్రును తిప్పితే ట్రాప్ లో పడ్డాననే స్పృహ వచ్చింది. నమ్మించి మోసం చేసిందంటూ డిఎస్పీ కల్పనా వర్మపై కంప్లైంట్ చేశాడు వ్యాపారి దీపక్ టండన్. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా దీపక్ ని నిలువు దోపిడీ చేసింది మహిళా డీఎస్పీ. కోట్ల రూపాయల క్యాష్ తీసుకుంది. ఆమె అందానికి ఫిదా అయిపోయి ఖరీదైన కార్లు, ఆభరణాలు సమర్పించుకున్నాడా వ్యాపారి. ఇక షాపింగ్లు చేయించి ఎన్ని బిల్లులు కట్టాడో చెప్పేందుకే సీసీ ఫుటేజీల్నే సాక్ష్యంగా చూపిస్తున్నాడు. తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిస్తానని డీఎస్పీ కల్పనా వర్మ బెదిరించిందని వ్యాపారి దీపక్ టండన్ చెప్తున్నాడు. దీపక్ టండన్ ఫిర్యాదు ప్రకారం కల్పనా వర్మను ఆయన మొదటిసారి 2021లో కలిశారు. మొదట స్నేహంగా ప్రారంభమైన ఈ సంబంధం క్రమంగా మరింత దగ్గరగా మారిందని అంటున్నారు. ఈ సమయంలో డీఎస్పీ తరచూ డబ్బు డిమాండ్ చేసేదని దీపక్ ఆరోపించారు. ఇప్పటిదాకా ఆమెకు 2 కోట్ల కంటే ఎక్కువే ఇచ్చానంటున్నాడు. మహిళా డీఎస్పీకి ఏమేమిచ్చానో లిస్టు చెప్పేస్తున్నాడు. 12 లక్షల విలువైన డైమండ్ రింగ్, 5 లక్షల గోల్డ్ చైన్ టాప్స్, 1 లక్ష విలువైన బ్రాస్లెట్, మేడం తిరగడానికో ఇన్నోవా క్రిస్టా కారు అడగ్గానే ఇచ్చేశాట అమాయక చక్రవర్తి. రాయ్పూర్ విఐపి రోడ్లో ఉన్న దీపక్ వర్మ హోటల్ ని తన సోదరుడి పేరుతో రిజిస్టర్ చేయించుకుంది డీఎస్పీ కల్పనా వర్మ. తర్వాత 30 లక్షలు ఖర్చు పెట్టి ఆ హోటల్ ను తన పేరుకు మార్చుకుందని వ్యాపారి దీపక్ ఆరోపించాడు. అక్కడతోనే ఆగలేదామె. దీపక్ భార్య పేరుతో ఉన్న 22 లక్షల కారు కూడా తీసుకుంది. ఆమె దగ్గర నుంచి 45 లక్షల రూపాయల చెక్కు కూడా తీసుకుంది. డబ్బులు తిరిగి అడిగితే బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టింది. భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని డీఎస్పీ కల్పన ఒత్తిడి తెచ్చినట్లు దీపక్ టండన్ ఫిర్యాదిచ్చాడు. డీఎస్పీ కల్పనా వర్మ మోసానికి సాక్ష్యంగా వాట్సాప్ చాట్స్, సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులకిచ్చాడు వ్యాపారి దీపక్ టండన్. ఇవన్నీ అబద్ధాలంటున్నారు డీఎస్పీ కల్పనా వర్మ. తనను బద్నాం చేయడానికే తప్పుడు ఫిర్యాదు చేశారంటున్నారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి డబ్బు లావాదేవీలు జరగలేదని బుకాయిస్తున్నారు. ఏ విచారణకైనా సిద్ధమంటున్నారు. వీరిద్దరి మధ్య జరిగినట్లు చెప్తున్న వాట్సాప్ మెసేజ్లు, సీసీ ఫుటేజ్ ఇమేజ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డిపార్ట్మెంట్ కి మచ్చగా మారిన ఈ ఆరోపణలపై రాయ్పూర్ పోలీస్ శాఖ లోతుగా ఎంక్వైరీ చేస్తోంది.